హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే ఒక 40 మినిట్స్లో ఒక బ్లౌజ్ని ఈజీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు కుట్టడం ఎలాగో నేను చూపించాను. చాలా నీట్గా ఈజీ ఈజీ పద్ధతిలో చిన్న చిన్న టిప్స్తో మీకు ఏం రాకున్నా కానీ అంటే కుట్టడం వచ్చి కొంచెం అవగాహన ఉంటే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా మీరే బ్లౌజ్ని కుట్టుకునేలాగా నేను ఈ వీడియోలో చూపించాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి నీట్గా చూపించాను. తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ యూట్యూబ్ చూస్తూ నా ఛానల్ని చూస్తూ తప్పకుండా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటారు. 100% నేర్చుకుంటారు. చూడండి ఈ బ్లౌజ్ ఎంత ఈజీగా నేను కుట్టాను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. అర్జెంట్ ఉన్నప్పుడు బ్లౌజ్ను ఎలాంటి టిప్స్ వాడుతూ మనం బ్లౌజ్ కుడితే ఆ బ్లౌజ్ అర్జెంటుగా అవుతుందో అలాంటి టిప్స్ అన్నీ నేను ఈ బ్లౌజ్కి యూజ్ చేశాను. మీకోసం చూద్దామా? హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అర్జెంట్ ఉంది. సో అర్జెంట్ ఉన్నప్పుడు బ్లౌజ్ నేను ఏ విధంగా కుడతానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకున్నాను. ఇది పైపింగ్ ఏం కాదండి, నార్మల్ బ్లౌజే. సో నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా కుడతానో మీకు చూపిస్తున్నాను. మనకు అర్జెంట్ ఉంది ప్లస్ పైపింగ్ కావాలి అన్నప్పుడు కూడా మనం కుట్టుకోవచ్చు. ప్లస్ నార్మల్ ఉల్టాయించడం ఉన్నప్పుడు కూడా ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా మనం లైనింగ్ని పైన పెట్టుకొని ఇది రైట్ సైడ్ పెట్టుకొని ఇది లైనింగ్ పెట్టుకొని ఇలా లైనింగ్ని పైనకి పెట్టేస్తూ కిందకి కరెక్ట్ చూసుకుంటూ మార్జింగ్ అంతా వదిలిపెట్టుకుంటూ మనం ఇలా కుట్టు అయితే వేయాలి. ఆ తర్వాత లైనింగ్ పైన కింద కుట్టు ఉంది కదా, ఈ కుట్టుని ఇటు సైడే పెట్టుకొని లైనింగ్ సైడే పెట్టుకొని దాని పైనుంచి కూడా లైనింగ్ని ఇలా వెడల్పు అంటూ మనం కుట్టు వేయాలి. ఒకవేళ ఇలాగే ఇట్లా వేసుకుంటూ పోయినామనుకో ముడతలాగా వస్తుంది. అందుకే మనం కుట్టు ఎక్కడి వరకు అయితే కుట్టినామో అక్కడి వరకు మనం ఈ విధంగా అంటూ కుట్టు వేస్తే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. రెండవ దానికి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా ఇలా కుట్టు వేసిన తర్వాత మనం ఒకదాని వెనకాల ఒకటి ఇలా కటింగ్ చేస్తూ వెళ్తే మనకు దారం అనేది తీసిన ప్రతిసారి దారం ఇలా పైకి వస్తుంది. చూడండి, మనం ఒకటి వెనకాల ఒకటి ఇలా ఆగే మనం స్టిచ్ చేస్తే మనకు దారం కూడా చాలా తక్కువగా పడుతుంది. దారం తక్కువ ఉన్నప్పుడు కూడా మనము ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం కొంచెం పెద్ద కుట్టు పెట్టి ఇది కార్నర్ కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కార్నర్ కుట్టు వేసుకొని మనం ఎండ్ అయిపోయే వరకు ఈ విధంగా మనం స్టార్ట్ చేసేసేయాలి. ఎండ్ అవ్వగానే మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, మనకు చాలా తక్కువ దారంతో మనం కుట్టగలుగుతాం. మనము కుట్టడమే కాదు, నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. సేవింగ్ చేసుకునేటట్టుగానే ఉంచుకోవాలండి. మా అమ్మనైతే నాకు ఈ టిప్ నేర్పించింది. దారం వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇది మొత్తం కంప్లీట్గా హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మొత్తం కట్ చేసి నేను హ్యాండ్స్ అయిపోయేంత వరకు ఎక్కడ కూడా దారాన్ని తెంచి బయటికి తీయలేదు. చూసారు కదా, సేమ్ అలాగే చేసుకుంటే మీకు కూడా దారం చాలా తక్కువగా పడుతుంది. ఈ విధంగా మనం నీట్గా కటింగ్ చేసుకొని లైనింగ్ మొత్తంని ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు లైనింగ్ తక్కువ అవుతే అది మనకు అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక టిప్, చిన్న టిప్. నేను మటుకు ఇలాగే చేస్తాను. చూడండి, ఇది కుచ్చు కచ్చక నుండి ఈ కచ్చక నుంచి ఈ కచ్చక వరకు హాఫ్ వరకు ఇలా పెట్టుకొని హాఫ్ నుండి మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు అయితే ఇలా పెట్టుకుంటే మనకు
కుచ్చు కొంచెం అటు ఇటు నీట్గా కనబడుతుంది. ఈ విధంగా కనబడుతుంది. ఇది ఒక హ్యాండ్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది. ఇది ఇంకొక హ్యాండ్. ఈ 2 హ్యాండ్స్ అయితే మనకు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఫస్ట్ క్రాస్ బెల్ట్ కూడా తీసుకుందాం. మనం క్రాస్ బెల్ట్ని ఇదిగోండి ఫస్ట్ మెయిన్ క్లాత్కి ఇదిగో ఇది పైన కుట్టు, ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా అపోజిట్ పొజిషన్లో మనం ఇలా వేసుకుంటే మనకు ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా ఉన్నప్పుడు ఇలా వేసుకొని చూడండి, ఇలా వేసుకొని ఇలా స్టిచ్ వేసుకొని ఇలా అంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కట్ చేసేటప్పుడు అటు ఇటు తొలగిపోతుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇది కుట్టగానే వెంటనే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా ఫోల్డ్ అవ్వకుండానే ఈజీగా మనకు కట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. నేనైతే అన్నీ ఈజీ వేసి చూసుకుంటాను. మనం ప్రతి కుట్టు డబుల్ కుట్టు వేసేటప్పుడు ప్రతిసారి మనము క్లాత్ని లైనింగ్ సైడే పెట్టాలి. ఇంకా కొంచెం ఇది ఇలా సాగినట్టుగా అంటేనే మనకు నీట్గా వస్తుంది. టెన్షన్ మందం మనం వేసుకోవచ్చు. అప్పుడు చాలా నీట్గా కనబడుతుంది. చూడండి ఈ విధంగా మనకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే మనం రెడీ చేసుకుందాము. అయితే బ్యాక్ పార్ట్ని మనం రెడీ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాము. ఇవి ఏంటంటే నాడలు, డోరీస్, బ్యాక్ సైడ్ డోరీస్ అన్నమాట. ఈ విధంగా మనము డోరీస్ని అయితే ఈ టెన్షన్ ఎంత ఉందో అంతవరకు మనం బయటికి పోనీయకుండా నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం వెడల్పుగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం క్లాత్ ఎంత సన్నగా ఉన్నా కానీ మనం వెడల్పు అనేది తీసుకుంటే అందులో నుండి ఎంత క్లాత్ అయినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. మనం స్టార్టింగే టైట్గా పెట్టామనుకోండి, క్లాత్ రావడం చాలా కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వెడల్పు తీసుకున్నాను చూడండి. ఇక్కడ వెడల్పు తీసుకున్నాను, ఇక్కడంతా సన్నగా తీసుకున్నాను. ఇది మీషోలో దొరుకుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీషో నుంచి ఆర్డర్ చేసుకోండి. తక్కువ కాస్ట్లోనే మనకు చాలా మంచి ప్రోడక్ట్ అయితే దొరికింది నాకు. ఇదిగోండి ఈ విధంగా మనము టైట్ చేసి, ఇది వెడల్పు పెట్టాం కదండి, సో తొందరగా క్లాత్ అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది తొందరగా. సో మనకు తీయడంలో అసలు ఇబ్బంది అనేది ఉండదు. ఏదైనా సరే మనకు ఈజీ పద్ధతిలో, కష్టపడకుండా ఈజీ పద్ధతిలో చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. సో ఏదైనా మనం 1-2 సార్లు ఆలోచించి ట్రై చేస్తే మనకి ఏదైనా వస్తుందండి. ఇదిగోండి సన్నగా ఉన్న దగ్గర నుండి మనం పెట్టేసుకొని వెడల్పుగా ఉన్న దగ్గరికి ఓపెన్గా పెట్టుకోవాలి. చూడండి ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా, ఇలా అని. ఇప్పుడు మనం క్లాత్ని ఇందులోకి దించేసేయాలి. దించిన తర్వాత మనం ఈ విధంగా లాక్ చేసేయాలి. ఈ విధంగా లాక్ చేసి, ఇప్పుడు వెడల్పు ఉంది కాబట్టి ఈజీగా మనకు లోపలికి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం క్లాత్ని టోటల్గా తీసేసుకోవచ్చు. చూడండి 1 నిమిషం కూడా పట్టలేదు, అంత ఈజీగా మనకు ఇవైతే వచ్చేసింది. సో ఈ 2 అయితే రెడీ అయిపోయాయి నాడలు మనకు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఉల్టాయించుకోవడం అనమాట. ఇదిగో చూడండి, మీకు
ఉల్టాయించుకునే పద్ధతిలో కూడా నేను ఈజీ పద్ధతిని చూపిస్తాను. ఇప్పుడు మనం కచ్చగా కనబడకుండా వీటిని ఇదిగోండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇక్కడికి కట్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇలా వేసుకుంటే మనకు కుట్టేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ కదా, ఇది పైనది సీదా అన్నమాట మనం. సో రైట్ సైడ్లో మనం పెట్టుకోవాలి. ఇది కూడా నాడలు లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా లోపలికి మనం ఇందాక బయటంగా కుట్టుకున్నాం కదా, లోపలికి వెళ్ళేలాగా నాడలు కుట్టుకొని మనకు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇది మనకు సెంటర్ ఉంది, ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ టంచన్ మందంలో మనము ఈ విధంగా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చినప్పుడు కొంచెం ఇలా కరెక్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చి మనం ఇందాక కుట్టు అయితే పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం లోపలిగా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇటు సైడ్ అనాలి. ఎందుకంటే ఇక్కడ మనకు క్లాత్ ఎడ్జ్ కావాలి కదా, సో మార్జిన్ కావాలి. ఇదిగో ఒక 2-3 టాకాలు అయితే ఇక్కడ ఇలా వేసుకొని చూడండి, ఇది మొత్తం ఇలా కార్నర్ కనేస్తే మనకు కుట్టు కిందికి రాదనమాట. అప్పుడు మనం ఈజీగా తీయడానికి ఉంటుంది. మనం కటింగ్ మార్కింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే మనము ఇలా నీట్గా సేమ్ మార్జిన్ తోటి ఇలా మూలల దగ్గర కొంచెం డబుల్ టాకా కొడితే మనం వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకున్నా కానీ బ్లౌజ్ అయితే చినిగిపోకుండా ఉంటుంది, కార్నర్స్కి చిరిగిపోకుండా ఉంటుంది. చాలా మటుకు కార్నర్స్ చిరిగిపోతున్నాయి అని కంప్లైంట్స్ అయితే మనకు వస్తుంటాయి. చూడండి, ఇందాక కూడా మనము ఇలా పైకి అనుకొని ఇక్కడ ఇలా టాకా కొట్టి ఇక్కడ దానిపైన సూది నుంచి మళ్ళీ దీన్ని కిందికి ఇటు సైడ్ అనుకుంటున్నాం. ఇలా కిందికి అనుకొని ఇక్కడ కార్నర్కి మనం చూసారు కదా, ఈ విధంగా మనము నెక్ని నీట్గా ఉల్టాయించుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తంని కటింగ్ అయితే చేసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ ప్లస్ ఇక్కడ మనం ఎక్కడైతే వేసుకున్నామో ఆ మిడిల్లో ఇలా కట్ చేసి ఇలా అయితే నెక్ ఉందో చూడండి, ఈ విధంగా మనము కట్ చేసుకున్నామా. ఆ తర్వాత ఇక్కడ కార్నర్స్కి మంచిగా ఒక చిన్న టక్ ఇవ్వాలి, ఇక్కడ కూడా ఒక టక్ ఇవ్వాలి. ఈ రౌండ్ ఉంది కదా తిరగడానికి కూడా అక్కడక్కడ మనం ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా, నేను కచ్చకనే అంటా అండి, కట్స్ అంటాను, కొందరేమో టక్స్ అంటారు. నాకు దీన్ని ఏమంటారో తెలియదు, కానీ నేనైతే కట్సే అంటాను. కటింగ్స్ కదా, కట్స్ అంటాను. మొత్తం భాషలో అయితే ఏమంటారో నాకు తెలియదు. ఇలా రౌండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడక్కడ మనం ఒకవేళ ఎలా కట్ చేసుకోవాలి అని తెలిసి, ఈ విధంగా అంటే స్ట్రైట్గా రావాలి. ఇదిగో ఈ విధంగా అంటే స్ట్రైట్గా రావాలి, ఈ విధంగా అంటే స్ట్రైట్గా రావాలి. చూడండి, మొత్తం ఇలా స్ట్రైట్గా వస్తే అప్పుడు ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ రెండు పట్టుకొని ఇలా మనం అన్నాం అనుకోండి, ఎంత నీట్గా మనకు నాడలు కుట్టులోనే వచ్చేసాయి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు మనం నీట్గా మనం గోరుతో ఇలా చూడండి, ఎక్కడ ఫోల్డ్ లేకుండా ఇలా నీట్గా వస్తుంది. చూస్తారు కదా, మనం ఒక టంచన్ మందం కానీ లేదు అంటే కార్నర్కి కానీ ఇలా స్టిచ్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నీట్గా మనం సెట్ చేసుకుంటూ వేసుకుంటే ఫోల్డింగ్స్ అనేవి రావు.
కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి. ఈ మిషన్ కాన్సన్ట్రేట్ కింద ఉండాలి, హ్యాండ్ దగ్గర కూడా ఉండాలి. ఎందుకంటే మిషన్ మనం ఎక్కడో చూసుకుంటూ టక్కున తొక్కామనుకోండి, మన ఫింగర్ అనేది మిషన్ కింద పడిపోతుంది. చాలా వేలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా మనం కుట్టేటప్పుడు ఎక్కడ ఆలోచించకుండా మన కాన్సన్ట్రేట్ మొత్తం దీనిపైన వేసుకొని కుట్టాలి. ఇలా కుడితే చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. నాకైతే ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి, అందుకే నేను ఫాస్ట్గా ఇలా కుట్టేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ పద్ధతిలో ఉంది నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్. లైవ్లో కూడా నేను కటింగ్ చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా. మనం ఎక్కువ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ కష్టపడకుండానే నా ఛానల్లో ఈజీగా చిన్న చిన్న టిప్స్తో మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు డాట్స్ పెట్టుకుందాం. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు కింద కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే వెనకాల నడుము దగ్గర మంచిగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. నడుము అనేది, బ్లౌజ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. చూసారు కదా. అయితే మనం దీనికి హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది కదా. అలా హెమ్మింగ్ లేకుండా నేను ఇగో ఇది ఉంది కదండి, మనం కుట్టేటప్పుడు ఈ డాట్ వచ్చేసి బ్యాక్ సైడ్, అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఈ డాట్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కుట్టిన తర్వాత నేనైతే ఇదిగో పైపింగ్ చేసినట్టుగా ఇదిగో ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేస్తే ఇంకా మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కింద నీట్గా టైట్గా. ఒకప్పుడు థ్రెడ్ పైపింగ్ లేనప్పుడు అందరూ ఇలాంటి పైపింగ్నే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి పైపింగ్నే యూజ్ చేస్తున్నారు కూడా. దీన్నే సెల్ఫ్ పైపింగ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ విధంగా బ్యాక్ సైడ్ నీట్గా వచ్చేస్తుంది. మనం ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నుండి కూడా మనము పట్టి వేసుకోకున్నా కానీ నో ప్రాబ్లం, ఇలా పట్టిలాగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా. నెక్ వచ్చేసి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి హ్యాంగింగ్స్ వేసేద్దాం. ఈ విధంగా మనము సింపుల్గా ఒక డోరీ అయితే రెడీ చేసేసుకుందాము. చాలా సింపుల్. ఇక్కడ మనము
ఎక్స్ట్రా క్లాత్ లేకుండా సెట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకు. ఇలా ఉంటుంది వీడియో. ఇదైతే సింపుల్గా ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో నేనైతే కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. స్క్వేర్ పీస్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇంకొకటి కావాలి అనుకుంటే వేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం అలాంటూ ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా సింపుల్గా అయితే నేను చేశాను. ఇప్పుడు మనకు టోటల్గా బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఈ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతా మనం ఇలా 2 సైడ్స్ బ్యాక్ ఇలా ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసేసుకొని, ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనకి 2 క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకుంటాము. నేను ఇప్పుడు కరెక్ట్గా నేను వేస్తాను, అంటే రైట్ సైడ్లో వేస్తాను బ్లౌజ్కి, అంటే ఇది రైట్ సైడ్. సో మనం దీన్ని ఇలా అనుకోవాలి లోపలికి, ఎందుకంటే మనం జాయింట్ అటాచ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఫ్యాన్ లేకుంటే ఉక్కపోస్తుంది, ఫ్యాన్ ఉంటే ఇలా మాటికి ఎగిరిపోతుంది ఏంటి దారం. ఇదిగోండి ఈ విధంగా మనము ఇలా పెట్టేసుకొని, చూస్తున్నారు కదా నా కటింగ్లో ఇది కొంచెం ఇలా కార్నర్కి ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా నెక్ వేసుకుంటే, ఎప్పుడు కానీ పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే విప్పుకోవడానికి కష్టపడకుండా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనకు ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం ఇది స్ట్రైట్గా ఉంటే ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా అవుతుంది. ఇలా పట్టుకుంటే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఇలా క్రాస్ లేని సైడు అంటే స్ట్రైట్గా ఉన్న సైడు ఇలా పట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఈ చైని సపోర్ట్ తీసుకుంటూ మనం ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎక్కడ కూడా ఫస్ట్ టైంకి మనకు ఫోల్డింగ్స్ అనేవి రావు. కుట్టేటప్పుడు ఎప్పుడైనా హ్యాండ్ సపోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి. మనం ఇటు సైడ్ కుట్టినప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి, ఇటు సైడ్ కుట్టినప్పుడు ఇటు సైడ్ సపోర్ట్ తీసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కొంచెం టంచన్ని లేపుకుంటూ కుడితే మనకు ఫోల్డింగ్ ఉన్నా కానీ కొంచెం కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా, ఇదిగోండి చాలా నీట్గా ఫస్ట్ టైంలోనే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా సేమ్ మనం మార్కింగ్ అయితే పైకి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకుంటే మార్కింగ్ వేసేటప్పుడు అంటే డాట్స్ కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మనం మార్కింగ్ ఎప్పుడు పైకే పెట్టుకోవాలి. ఇదిగో ఫస్ట్ ఎప్పుడు నెక్ అయితే నేను ఇలా వేసుకుంటాను. నెక్ వేసుకొని కొంచెం నిషం ఈ విధంగా అయితే మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇలా
ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ హ్యాండ్ తీసుకునేటప్పుడు ఈ హ్యాండ్ అయితే నేను సపోర్ట్గా చేసుకొని తీసుకుంటాను. ఇదిగో ఈ విధంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ చేస్తాను. చూస్తున్నాను కదా, నేను చేసే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీ పద్ధతిలో ట్రై చేయండి. ఇదిగోండి, ఎప్పుడు కానీ ఇటు సైడ్ వేసుకుంటూ ఇటు సైడ్ మనం సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఎక్కడైతే కుడతామో అదే ప్లేస్లో మనము సపోర్ట్ తీసుకుంటూ ఉంటే మనకు జాయింట్స్ ముడతలు అనేటివి రావు. చూసారు కదా, ఇప్పుడు మనం ఎక్కడైతే ఖర్చు ఉందో అదంతా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పార్టు మనకు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండు కలవాలి అంటే ఒక్కొక్కటి సిల్క్ కానీ ఉంటే జారిపోతూ ఉంటుంది. అందుకే మనం కుట్టేటప్పుడే ఇదిగోండి ఈ విధంగా పెద్ద కుట్టుతో మనం ఎక్కడైతే డాట్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా సింగిల్గా ఒక కుట్టు కుట్టేసుకుంటే మీకు డాట్ వేసుకున్నప్పుడు కింద క్లాత్ కూడా ఈజీగా మీకు ఇదిగోండి ఈ విధంగా మనకు ఇక్కడ కూడా ఉంటుంది కదా. సో ఈ మార్కింగ్ దగ్గరనే మనము ఈ విధంగా డాట్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్కడ డాట్ అయితే పెట్టుకుంటామో, ఎక్కడ మనం స్టిచ్ వేసుకున్నామో ఆ లైన్ నుండి మనం నీట్గా లైన్ ఎండ్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డాట్ని తేలిపేసేయాలి కానీ తిప్పకూడదు. ఒక్కొక్కటిగా ఇలా తేలిపేసేయాలి. అప్పుడు నీట్గా కార్నర్కి మనకు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇది చూసారు కదా, ఇలా మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఇవన్నీ తీసేసుకున్నా సరిపోతుంది. ఇలా బయటకు కనబడితే బాగుండదు కదా. ఇలా చూడండి ఎంత నీట్గా మనకు షేప్ అనేది వస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే మనం పేస్ట్ కట్ చేసేసుకొని రెండు వైపులా డాట్స్ ఈక్వల్గా నీట్గా పెట్టేసుకోవాలి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎంత నిదానంగా ఓపికగా కుడతామో మనకు బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అంతే నిదానంగా ఓపికగా వస్తుంది, నీట్గా వస్తుంది. సో మనం కుట్టేటప్పుడు అస్సలు కంగారు పడకుండా ఎప్పుడు ఏదేది కుట్టాలో అది ఆ టైంలో కుడితే ఖచ్చితంగా బ్లౌజ్ మనకి ఫాస్ట్గా అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ మనం ఈ విధంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకు ఫాస్ట్గా బ్లౌజ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా అర్జెంట్ ఉంది, కానీ ఈ వీడియో తీసుకుంటూ మీకు చూపించుకుంటూ నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా కానీ నా బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా అవుతుందో ఒకసారి మీరే గమనించండి. నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా టిప్స్ కూడా ఉంటాయి నా ఛానల్లో. ఇదిగోండి ఈ విధంగా డాట్ని ఇలా తేలిపేసేయాలి. స్టార్టింగ్ నుంచి కొంచెం ఎక్కువ తీసుకొని ఎండింగ్ వరకు మొత్తం ఒక్క కుట్టు కార్నర్ కుట్టు వరకు మనం ఇలా తేలిపేసేయాలి. తిప్పినామనుకోండి ఫోల్డింగ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఫోల్డింగ్ ఇది కొంచెం దూరం పడింది, చూసుకోకుండా వేసుకున్నాం కదా. ప్రతి కుట్టుని కూడా ఇలా కిందికి వెళ్ళేలాగా, ఇది కూడా ఇలా కిందికి వెళ్ళేలాగా, ఇది కూడా అలా సైడ్కి వెళ్ళేలాగా మనం ఇలా గోరుతో ఒకసారి ఇలా నీట్గా అనుకుంటే మనకు షేప్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి డబుల్ క్రాస్ బెల్ట్ని అయితే మనం ఈ విధంగా తీసుకున్నాం కదా.
చూడండి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఏది ముందు సైడ్ ఉంది ఏది బ్యాక్ సైడ్ ఉంది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకొని మనము దీన్ని ఇలా పైకి అనుకొని ఇలా కుట్టేసుకుంటే మీకు ఈజీగా క్రాస్ బెల్ట్ని వేయడానికి ఉంటుంది. చూడండి వేసేటప్పుడు ఇది కొంచెం లాగినట్టు చేసి ఇది ఇలా పెట్టాలి. ఒకవేళ ఇది కూడా ఇలా పట్టేసినట్టు పెట్టుకుంటే ఇలా కిందికి వెళ్ళిపోయి ఇక్కడ కిందంగా ఫోల్డింగ్ వస్తుంది. అందుకే మనం దీన్ని కొంచెం ఇలా లాగి దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు కనుక ఆ ఫోల్డింగ్ అనేది కిందది అందుకోదు. చూడండి ఇలా మనం ఇది చేస్తాం. ఇదిగోండి ఈ విధంగా మనం ఇది ఉంది కదా, ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది బయటకి కనబడుతుంది కాబట్టి మనం కొంచెం ఇలా లాక్కుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఇలా ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా టోటల్గా మిడిల్లోకి అన్ని ఈ క్రాస్ బెల్ట్ అంటే బ్యాక్ పార్ట్ని ఇదిగోండి బ్యాక్ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా మనము ఇలా దీనికి కలుపుకుంటూ ఇది లోపలికి రానివ్వకుండా కుట్టు కిందికి రానివ్వకుండా దీన్ని ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ ఇలా రావాలి. కరెక్ట్గా ఈ రెండు ఇలాగే రావాలి. ఒకవేళ దీన్ని మనం లాగామనుకోండి, ఇది చాలా ఎక్కువగా వచ్చిందనుకోండి, క్రాస్ బెల్ట్ మనకి సాగిపోతూ తిరిగిపోయినట్టులాగా కనబడుతుంది. సో మనము దేన్ని కూడా లాగకూడదు. చూడండి ఈ విధంగా పెట్టి కరెక్ట్గా ఈ విధంగా చూసి ఏది లాగకుండా మనము ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు క్రాస్ బెల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇలా లోపల ఉన్న క్రాస్ బెల్ట్ని ఇదిగోండి మొత్తం ఫ్రంట్ పార్ట్ని మొత్తం ఈ క్రాస్ బెల్ట్ లోపల నుంచి ఈ విధంగా తీసేసేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న స్టిచ్ కదలకుండా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనకి ఇంకా నీట్గా మొత్తం అసలు ఎక్కడ ఫోల్డింగ్స్ రావద్దు, నీట్గా ఉండాలి అని అంటే చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు నీట్గా మనకు కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విధంగా లోపల నుంచి ఇలా తీసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా వేసి ఇలా అనుకుంటూ మనం ఇది కొంచెం క్లాత్ అనేది బుంగలాగా వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి కొంచెం తక్కువగా ఎక్కువగా ఉంటే ఇప్పుడే చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకొని ఉక్సులు పట్టిని ఇలా వేసుకోవాలండి. కొంచెం ఇలా మనం డబుల్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కుచ్చు అయితే ఇలా పెట్టుకొని ఇక్కడ అవసరం ఉన్నంత ఉంచుకొని మిగతాది ఇలా బ్యాక్ సైడ్ కానీ లేదు అంటే ఫ్రంట్ సైడ్ కానీ ఫోల్డ్ చేసుకోవచ్చు. దానిపైన నుండి ఇలా నీట్గా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. అయితే మనకు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంత పెద్ద కూడా ఉంచేసుకోవచ్చు. కానీ మనకు ఎంత అవసరం ఉందో అంతవరకు మాత్రమే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కార్నర్ దగ్గర మనం
ఇలా రఫ్ ఆడించుకోవాలి. మాటల్లో పడి నేను అలా ఆడించడం మర్చిపోయాను. చూసారు కదా, ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ కూడా ఫోల్డింగ్ అవ్వకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా చూసుకొని, ఒకవేళ కొంచెం మనకు ఎక్కువ తక్కువగా ఉంటే ఇక్కడ ఇలా దాటుగా లేదు అంటే ఈ విధంగా మనం కొంచెం ఇలా పత్తి పట్టి కానీ కుట్టుకుంటే అప్పుడు మనకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇదిగోండి ఒక 2.5 ఇంచ్ క్లాత్ తీసుకొని మనం ఈ విధంగా దేని లాగకుండా మనము ఇలా సెట్ చేసుకోవాలి. అయితే ఇవి కిందంగా కుట్టుకోవాలన్నమాట. కిందంగా క్లాత్ పెట్టుకొని పైనుండి ఇలా మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా అయితే ఇప్పుడు నేను ఇందులోనే లూప్స్ అనేటివి సెట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ చాలా అర్జెంట్ ఉంది కాబట్టి ఇందులో లూప్స్ సెట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ కార్నర్కి ఇలా టాకా కొట్టి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నేను ఇక్కడ కూడా టాకా అయితే కొడుతున్నాను. ఇప్పుడు మనం 5 లూప్స్ పెట్టుకుంటాం కాబట్టి మనము ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ మిడిల్లో ఒకటి, మళ్ళీ దీనికి మిడిల్లో ఒకటి, మళ్ళీ దీనికి మిడిల్లో ఒకటి, ఇలా మనం మార్కింగ్ చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్లో మనము గ్యాప్స్ని వదిలిపెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం గ్యాప్స్ తోటి లూప్స్ అయితే ఇలా కుట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఈ లూప్స్ అయితే వర్క్ చేస్తాయి. మనం కుట్టిన లూప్స్ అయితే ఇంకా మధ్యలో తెగిపోతాయి, కానీ ఇవి మాత్రం మన బ్లౌజ్ ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు ఇవి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి. అంటే అమ్మ వాళ్ళ కాలంలో మటుకు అందరూ ఇలాగే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టైల్గా లూప్స్ పెట్టుకుంటున్నారు. చూడండి ఎంత నీట్గా 1 2 3 4 5 ఇదిగోండి ఇలా ఇలా బ్లౌజ్ అయితే సెట్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ వేసేస్తాము. యాక్చువల్గా నేను ఫ్రంట్ నెక్ కూడా ఉల్టాయించేస్తే పని అయిపోతుండే, కానీ నాకు మర్చిపోయాను, గుర్తు లేకుండా అయిపోయింది. మీతో చెప్పుకుంటూ నేను చూడండి ఈ విధంగా ఇలా కార్నర్కి వేసుకోవాలి. ఒకవేళ మనకు సాగుతుంది అనిపిస్తే ఇలా కొంచెం ఇది పట్టుకుంటూ సెట్ చేస్తే మనకు నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది. యాక్చువల్గా మనం పైపింగ్ కాకుండా పైపింగ్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుందేమో. పైపింగ్ చేయకుండా మనమైతే
ఈ విధంగా హెమ్మింగ్ పెట్టాము. పైపింగ్ చేస్తే హెమ్మింగ్ కూడా అవసరం లేకపోతుంది. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మనం ఎన్నో రకాల బ్లౌజ్ నెక్స్ వేసుకోవచ్చు. ఒక 3-4 రకాలు వేసుకోవచ్చు బ్లౌజ్ నెక్స్. ఇది కూడా ఒక మోడల్. దీనికేమో ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండుని ఇలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్లని చూసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లని మనం ఉక్సుల పట్టీ అయితే ఉక్సుల పట్టీతో చూసుకోవాలి, లూపుల పట్టీ అయితే లూపుల పట్టీతో చూసుకోవాలి. నేను లూపుల పట్టీ పెట్టాను కాబట్టి లూపుల పట్టీతో చూసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది చూసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన పెట్టి ఈ విధంగా ఇవి రెండు ఇదిగోండి ఇలా చూసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఉంటేనే మనకు ప్లస్ గుర్తు వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా, ఇవి కూడా కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. ఇలా ఈ మూడు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇందులో కొంచెం తేడా వచ్చింది. సో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర నీట్గా మనకు ఇలా వచ్చేస్తుంది. ఇలా ఓకే. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మనం షోల్డర్ సైడ్ ఎక్కువ తక్కువలు పెట్టుకొని సెట్ చేసుకోవాలి. నెక్ సైడ్ మాత్రం చేసుకోకూడదు. ఇదిగోండి ఈ విధంగా కొంచెం అలా వస్తే ఇలా తీసేసుకోవాలి. మనం అప్పుడు ఇది కూడా కట్ చేసుకోలే కాబట్టి ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ఎక్కించేద్దాం. మనం దీనికి డౌన్ కటింగ్ లేదు కాబట్టి మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు. తేడా ఏముండదు. డౌన్ కటింగ్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ కటింగ్లో కన్ఫ్యూజ్ ఏముండదు. ఇలా హ్యాండ్స్ మిడిల్లో పెట్టుకొని ఇక్కడ నుండి ఈ పార్ట్ ఏ పార్ట్ అయితే తక్కువగా ఉందో అలా ఏముండదు. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే మనం సెట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది కింద నుండి ఈ విధంగా ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. ఇప్పుడు టోటల్ ఇంకొక కుట్టు ఇలా అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇలా ఉండేలాగా మనం
ఎక్కించుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనకు ప్లస్ గుర్తొచ్చేలాగా చూసుకుంటూ మనం కుట్టేసుకోవాలి. ఓకే, ఫిట్టింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, మనకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటికి మిడిల్లో మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇది మనం లూపుల పట్టి తీసుకున్నాం కాబట్టి ఇది కూడా లూపుల పట్టి తీసుకొని, చూస్తున్నారు కదా, ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు ఎంత ఉందో ఇక్కడ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ డాట్ నుండి ఇక్కడి వరకు ఎంత ఉందో లాగకుండా ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఈ చంక వరకు ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా ఏది లాగకుండా తీసుకోవాలి. చూసారు కదా, మనం ఇక్కడి వరకు ఇలా సెట్ చేసుకొని ఇక్కడ మనం కరెక్ట్గా కిందది పైనది ఇట్లా కిందది పైనది ఇది కరెక్ట్గా ఇలా పట్టుకొని ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో ఆ వేలో నుంచి మనము మెల్లిగా స్ట్రైట్ కుట్టు వేసుకుంటూ ఇలా ఈ రెండు దగ్గర ఇలా ఆగిపోవాలి. అప్పుడు మళ్ళీ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కూడా మనం ఇలా ఉల్టా కాకుండా ఇలా సీరాలో పెట్టుకొని